మహాకుంభమేళాకు రైలు ప్రయాణం ద్వారా వెళ్లాలని చూస్తున్న వారికి గుడ్ న్యూస్. ఎందుకంటే భక్తుల ప్రయాణం మరింత సులభతరం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రయాగ్రాజ్కి ప్రత్యేక వందే భారత్ రైలును ప్రకటించింది. ఈ రైలు ఫిబ్రవరి 15 నుంచి ఫిబ్రవరి 17 వరకు కొనసాగుతుంది. మహాకుంభమేళాకు వచ్చే భక్తుల సంఖ్య పెరిగిన నేపథ్యంలో రైల్వే మంత్రిత్వ శాఖ ఈ ప్రత్యేక రైలు సేవలను ప్రకటించింది. ఈ రైలు హైస్పీడ్ సర్వీస్తో భక్తులకు సౌకర్యవంతమైన ప్రయాణాన్ని అందిస్తుంది. ఈ ప్రత్యేక వందే భారత్ రైలు న్యూఢిల్లీ నుంచి వారణాసి మధ్య నడుస్తుంది. ఈ ట్రైన్ న్యూఢిల్లీ నుంచి ఉదయం 5:30 గంటలకు బయలుదేరి మధ్యాహ్నం 2:20 వారణాసి చేరుకుంటుంది. ప్రయాగ్రాజ్ చేరుకునే సమయంలో భక్తులు తక్కువ సమయంలో సౌకర్యవంతమైన ప్రయాణం ఆస్వాదిస్తారు. ఈ వందే భారత్ రైలు భక్తులకు మరింత సౌకర్యవంతమైన ప్రయాణ అనుభవాన్ని అందించడానికి ప్రత్యేకంగా ఏర్పాట్లు చేసినట్లు రైల్వే అధికారులు తెలిపారు. మరోవైపు ఈ రోజు మహాకుంభమేళా 34వ రోజు కొనసాగుతోంది. ఈ క్రమంలో ఇప్పటి వరకు గత 33 రోజుల సమయంలో కుంభమేళాకు 50 కోట్లకు పైగా భక్తులు వచ్చి పవిత్ర సంగమంలో స్నానాలు చేశారని అధికారులు తెలిపారు. వారాంతం వచ్చిన నేపథ్యంలో సంగమం ఒడ్డున జనసమూహం మరింత అధికం కానుంది. ఈ నేపథ్యంలో యాత్రికులు, సాధువులు, ఋషులు, భక్తులు పవిత్ర సంగమం వద్ద పూజలు, స్నానాలు చేయడానికి ఇంకా తరలి వెళుతున్నారు. రద్దీ నేపథ్యంలో ప్రయాగ్రాజ్ సంగమం రైల్వే స్టేషన్ ఫిబ్రవరి 16 వరకు మూసివేస్తామని ప్రకటించారు. నగరంలో పరిస్థితి కంట్రోల్ చేయడానికి ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. ఈ క్రమంలో ఆర్పీఎఫ్, జీఆర్పీ సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని సూచించారు. మహాకుంభ నగరంలో పెద్ద సంఖ్యలో వస్తున్న భక్తులకు రద్దీ ఏర్పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. శనివారం ఫాల్గుణ మాసం కృష్ణపక్ష తృతీయ నేపథ్యంలో భక్తులు, సాధువులు, ఋషులు, గృహస్థులు, ఆధ్యాత్మిక పర్యాటకులు కూడా సంగమంలో ప్రత్యేకంగా స్నానం చేసేందుకు తరలి వస్తుంటారు. నూట 44 ఏళ్లకు ఒకసారి వచ్చే మహాకుంభమేళా జనవరి 13న ప్రారంభమై ఫిబ్రవరి 26న ముగియనుంది. కుంభమేళాకు 45 కోట్ల మంది వరకు భక్తులు వస్తారని రాష్ట్ర ప్రభుత్వం అంచనా వేసింది. కానీ మరో 12 రోజులు ఉండగానే భక్తుల సంఖ్య 50 కోట్లను దాటింది. మానవ చరిత్రలో ఏ మతపరమైన, సాంస్కృతిక లేదా సామాజిక కార్యక్రమంలో కూడా ఈ స్థాయిలో జనం పాల్గొనలేదని యూపీ ప్రభుత్వం తెలిపింది. భారత్, చైనాలు మినహా మిగతా జనాభా కంటే ఈ సంఖ్య ఎక్కువ కావడం గమనార్హం. అమెరికా, రష్యా, ఇండోనేషియా, బ్రెజిల్, పాకిస్తాన్, బంగ్లాదేశ్ లాంటి దేశాల జనాభా కూడా 50 కోట్ల కంటే తక్కువే అని యూపీ ప్రభుత్వం పేర్కొంది. మరోవైపు కుంభమేళా విషయంపై అసత్య ప్రచారం చేస్తున్న వారిపై ఉత్తరప్రదేశ్ పోలీసులు కఠినంగా వ్యవహరిస్తున్నారు. అసత్య సమాచారం, తప్పుదోవ పట్టించే వీడియోలు వ్యాప్తి చేస్తున్న వారిపై చర్యలు తీసుకుంటున్నారు.